చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ప్రతిరోజు బయటికి వెళ్ళి సురక్షితమైన ఇంటికి రావడమే గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ప్రయాణాలు చేస్తుంటాం, బయట నేను డ్రైవింగ్ చేస్తుంటా కాబట్టి డైలీ చూస్తుంటా. వారంలో 2-3 అయినా చూస్తుంటా. ఎంతోమంది ఏ విధంగా ఏదో ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్లు కానీ ఏవో జరుగుతూ ఉంటాయి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఒక్కో సందర్భం నా బ్యాక్ సైడ్ కూడా సడన్లీ బ్రేక్ వేసిన వాళ్ళు ఉంటారు. ఎన్నో సడన్లీ నేను బ్రేక్ వేసి తర్వాత ఆలోచిస్తా, థ్యాంక్ యూ ప్రభు అంట. ఎన్నో సందర్భాలు జరుగుతుంటాయి. అవన్నింటి నుంచి మనం దేవుడు తప్పిస్తూ వస్తున్నాడు. ఇది మనకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా మనం కాపాడుంటే దేవుని కృపనే గొప్ప సాక్ష్యం. ప్రతి వారం చెప్పుకోవాల్సిందే మనం సాక్ష్యం అంటే. ఇది నా సజీవ లెక్కలు ఉంచి ఈ వారం మనం మందిరంలో కనబడుతున్నాం అంటే అదే సాక్ష్యం. అలాగే ఈ సాక్ష్యంతో పాటు లాస్ట్ వీక్ బాత్రూంలో పడిపోయాను నేను. అంటే యాక్చువల్లీ అందరూ అంటూ నేను అది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏడైనా పడాలి కానీ బాత్రూంలో పడొద్దు అంటారు. అది 2 కాళ్ళు ఇట్లా పట్టి గుంజేసినట్టు పడిపోయాను మొత్తం నేను. అంటే యాక్చువల్లీ అది సబ్బు కాళ్ళ కిందకి వచ్చేసి కొంచెం ఈ కాలు నొప్పి ఉండే, దీని మీద లైట్ వెయిట్ వేయడం వల్ల అట్లా జరిగింది అనుకున్నా. కానీ అది నేను ఆలోచించిన అట్లా 2 కాళ్ళు ఎట్లా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి. యాక్చువల్లీ ఎక్కడ నెత్తికి దాకలేదు, ఇప్పు దాకింది, కొంచెం ఏళ్ళు తాకి ఏళ్ళు కొద్దిసేపు స్ట్రేట్ కాలేవు, ఇక్కడ దెబ్బ తాకింది అనమాట. పట్టుకున్న దాని తర్వాత దేవునికి స్తుతించిన, థ్యాంక్ యూ ప్రభువా, అసలు చిన్న ఏ దెబ్బ తాకకుండా ఏం ప్రాబ్లం లేకుండా తిరిగి ఉన్నావు మంచిగా. ఆ సిచ్యువేషన్ నేను ఊహించిన, ఆ సిచ్యువేషన్లో ఎక్కడ తాకితే నెత్తికి తాకితే చాలా భయంకరంగా అట్లా పడిపోయినా. అది మా అమ్మ వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు ఆ విషయంలో. అది బాత్రూమ్ ప్రాబ్లం కాదు, కానీ సబ్బు కాళ్ళ కిందికి రావడం వల్ల ప్రాబ్లం జరిగింది. అది దేవునికి స్తోత్రం. అట్లాంటి విషయాలలో నేను డ్రైవింగ్ చేస్తాను కాబట్టి ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ వెళ్ళవలసింది. ఎందుకంటే ఎన్నో చూస్తుంటా నేను. అట్లాంటి ఆ విషయాల నుండి నేను కాపాడుతూ సురక్షితంగా డ్రైవింగ్ చేపిస్తున్నా, నా తోడుండి నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా గురించి, నా కుటుంబం గురించి, సంఘాన్ని గురించి, మనందరి గురించి, ఈ సంఘం అనే కుటుంబం గురించి అందరం కూడి ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ దేవాలయానికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.